ఓవర్ వెయిట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు అక్కడే స్టార్ట్ అవుతాయి. మేబీ కొంతమంది ఉంటారు ఎలా అంటే మనిషి బక్కగా ఉన్నా కూడా మేబీ పొట్ట ఎక్కువ రావడము, బాడీలో మజిల్ లేకపోవడము, లేదు అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడే మనకి స్టార్ట్ అవుతాయి. సో మనకు ఫిజికల్ యాక్టివిటీ అనేది అట్లీస్ట్ ఒక డేలో మనము 45 minutes నుంచి 1 hour అయినా మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ అనగానే చాలా మంది ఓన్లీ వాకింగ్ చేస్తారు. ఓన్లీ వాకింగ్. ఫోన్ పట్టుకొని వాకింగ్ చేస్తారు. అది కాదు ఫిజికల్ యాక్టివిటీ. అట్లీస్ట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, బ్రిస్క్ వాకింగ్, లేదు అంటే స్కిప్పింగ్ అయినా, ఏదైనా స్పోర్ట్ అయినా ఇలాంటివి చేస్తేనే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో అది మనము ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా అది మనం ఎనర్జీ అనేది ఎక్స్‌పెండిచర్ చేయాలి. మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కరిగించలేదు అంటే మన బాడీలో అది ఫ్యాట్ డిపాజిట్స్ కింద మన బాడీలో ఉండిపోతుంది. సో, అందుకనే వెయిట్ మేనేజ్‌మెంట్‌లో ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్ లీడ్ అనేది ప్లే చేస్తుంది. సో, మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా మనం వెయిట్ ఎప్పుడైతే పెరుగుతామో అక్కడి నుంచి మనం వెయిట్ పెరగడంతో పాటు మనకి హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్, స్లీపింగ్ డిజార్డర్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని నుంచే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో మనకి ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్ట్లీమ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ లో మనకి 80% సోయ్ ప్రోటీన్ ఇంకా 20% వే ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి 20 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. ఏంటంటే మన బాడీలో ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో చాలా మంది ఏంటంటే ప్రోటీన్ తింటే లావ్ అయిపోతాము అని అనుకుంటారు. లేదు. సో ప్రోటీన్ ఏంటంటే మీకు మజిల్ బిల్డ్ చేయడానికి మీ బాడీలో మీకు హెల్ప్ చేస్తుంది. మజిల్ మన బాడీలో ఉండడం చాలా అవసరం. చాలా మందికి మజిల్ టోనింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో జిమ్‌కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. మజిల్ పెంచుకోవడానికి వెయిట్ లాస్‌లో కూడా మనకు ప్రోటీన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మనకి ఫ్యాట్ అనేది ఇందులో తక్కువ ఉంటుంది. హై ఇన్ ప్రోటీన్, లో ఇన్ ఫ్యాట్ అండ్ ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో నార్మల్‌గా ఇది 1-2 స్కూప్స్ వరకు మీరు నార్మల్‌గా ఏదైనా షేక్స్‌లో, స్మూతీస్‌లో లేదు అంటే ఏదైనా మీరు ఫుడ్‌లో కలుపుకోవచ్చు. లేదు అంటే పిండి మీరు చపాతీయో, ఏదైనా ఆట ఉన్నప్పుడు అందులో కూడా మీరు ఇది మిక్స్ చేసుకొని ఒక డైలీ యూస్‌గా మీరు ఇది కన్జ్యూమ్ చేస్తే ఏంటంటే మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది మీకొస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ సోర్సెస్ మనకి ఉన్నా కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. సో డైలీ ఎగ్స్ తినాలి ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్ లో మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ అనేది మన ప్రోటీన్ ఇంటేక్ కి మనకి హెల్ప్ చేస్తుంది. సారీ. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిమ్ క్యాప్సూల్స్. సో వెస్టీజ్ వెస్లిమ్ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి మోస్ట్లీ వెయిట్ మేనేజ్మెంట్ లో ఇవి మనకి హెల్ప్ అవుతాయి. ఇవి ఏంటంటే మనకి న్యాచురల్ గా మన ఆకలిని తగ్గించి మన బాడీలో న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకున్న ఓపెన్షియా వల్గారిస్, గమీషియా కొంబోగియా, కోలియస్ పొక్షిలి, పిపిరిన్ ఏవైతే ఉన్నాయో మనకి న్యాచురల్ గా క్యాలరీస్ బర్న్ చేయడానికి, దాంతో పాటు మన ఆకలిని కంట్రోల్ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మన మెటబాలిజం పెంచుతుంది. మన క్యాలరీస్ బర్న్ చేసి మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. దాంతో పాటు ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది. చాలా బయట వేరే ప్రొడక్ట్స్ లో ఏమవుతుందంటే వాళ్ళు క్యాలరీ బర్న్ చేయడంతో పాటు మనకి ఏంటంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ లో అయిపోతాయి. సో మనకి ఇందులో వెస్లిమ్ క్యాప్సూల్స్ లో ఏంటంటే మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో 2 క్యాప్సూల్స్ థ్రైస్ ఎ డే అంటే 2 క్యాప్సూల్‌లు రోజులో 3 సార్లు మీరు తినక ముందు మీరు వేసుకోవాలి. సో తినక ముందు వేసుకుంటే ఏంటంటే మీకు క్యాలరీస్ బర్న్ చేయడానికి, దాంతో పాటు ఏంటంటే మీ ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో మీ బాడీకి అందించడానికి మీకిది హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిమ్ షేక్. సో వెస్టీజ్ వెస్లిమ్ షేక్ ఏదైతే ఉందో మనకు ఒక మంచి మీల్ రిప్లేస్మెంట్ గా మీ క్యాలరీస్ ని తగ్గించడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో మనం మోస్ట్లీ ఒక డేలో మనము ఒక అడల్ట్ హ్యూమన్ బీన్ ఏదైతే ఉందో ఒక రోజులో మనం ఏంటంటే 1500 నుంచి 2000 క్యాలరీస్, 1500 నుంచి 2000 క్యాలరీస్ వరకు మనం ఇది తీసుకోవచ్చు.
కానీ మనం ఏంటంటే మనకు తెలియకుండానే ఫుడ్ కన్జంప్షన్, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవి ఎప్పుడైతే మనం ఎక్కువగా రైస్ ఎక్కువ తింటూ ఉంటామో మన క్యాలరీ కౌంట్ ఒక డేలో కూడా పెరిగిపోతుంది. అండ్ ఆల్సో మనం స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం. బయట చిప్స్, కూల్ డ్రింక్స్ అని బయట మనం ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు ఏదో ఒకటి అక్కడిక్కడ కొనుక్కొని తినడము. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన డేలో క్యాలరీస్ అనేవి పెరుగుతాయి. అప్పుడేమవుతుంది మనం ఆ క్యాలరీస్ ఎప్పుడైతే కరిగించమో అప్పుడేమవుతుందో ఫ్యాట్ డిపాజిట్స్ కింద మన బాడీలో ఉండిపోయి పొట్ట చుట్టూ, సైడ్స్ చుట్టూ ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో మనకెప్పుడైతే బాడీలో ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుందో అప్పుడు మనకు విసరల్ ఫ్యాట్, ఆర్గాన్స్ చుట్టూ మనకు డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ మనకి. సో మనం వెయిట్ మేనేజ్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ఇక్కడ ప్లే చేస్తుంది. సో మనకేంటంటే మనకి వెస్లిమ్ షేక్ ఏదైతే ఉందో మన బ్యాలెన్స్ మీల్ కి ఇది హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే క్యాలరీస్ అనేది ఓవర్లోడ్ అవ్వకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి 1 గ్లాస్ అంటే 1 సర్వింగ్ ఆఫ్ వెస్లిమ్ షేక్ లో మనకి 100 క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఒక పూటలో ఆల్మోస్ట్ 800 నుంచి 1000 క్యాలరీస్ అంటే 800 నుంచి 1000 క్యాలరీలు మనం ఒక పూటలోనే తింటాం. అలాంటిది ఒక మనిషి 1500 నుంచి 2000 తినాలి. మనం అట్లాంటిది పూటలోనే 800 నుంచి 1000 క్యాలరీస్ తింటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది వెయిట్ మేనేజ్మెంట్ కి మన క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాంటి టైంలో వెస్లిమ్ షేక్ అనేది మనకి క్యాలరీస్ మన డేలో తగ్గించడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. కూల్ డ్రింక్స్ ఉండొచ్చు ఇలాంటివన్నీ ఏంటంటే మనకి క్యాలరీస్ పెంచుతాయి. లైక్ షుగర్ ఎందుకంటే కూల్ డ్రింక్స్ లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ షుగర్ ని వాళ్ళు కంప్రెస్ చేయడానికి వాళ్ళు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ అనేది యూస్ చేస్తారు అందులో. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఎక్కువ షుగర్ మన బాడీలో మనం తీసుకుంటాం అవునా. సో మనకి ఇది ఒక మీల్ రిప్లేస్మెంట్ గా మనం వెస్లిమ్ షేక్ అనేది మనము తీసుకోవచ్చు. ఇది మనకు వెయిట్ లాస్ లో సపోర్ట్ చేస్తుంది. మన బాడీకి న్యూట్రిషన్ ఇవ్వడానికి అండ్ ఆల్సో మనకి ఏంటంటే కన్వీనియంట్. మనకు అంత కుకింగ్ ప్రాసెస్ అవసరం లేదు. నార్మల్ గా మనం మిల్క్ లో అయినా వాటర్ లో అయినా నార్మల్ గా మనం మిక్స్ చేసుకొని మీకు టైం సేవింగ్ గా కూడా ఇది మీకు వర్క్ అవుతుంది. సో ఇది మీకు ఒక పోర్షన్ కంట్రోల్ గా కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇందులో మనకేంటంటే 9 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మనకి పీడీసీఏఎస్ వాల్యూ 1 ఉంటుంది. అండ్ ఆల్సో లో గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఇందులో మనకి 20 వైటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి ఉంటాయి. 3.35 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ఎలాంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉండదు. సో ఇదేంటంటే మనకి న్యాచురల్ గా మనకి ఎక్కువ సేపు మనకి ఆకలి అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకి న్యాచురల్ గా ఆకలిని కంట్రోల్ చేయడానికి అండ్ ఆల్సో మీ క్యాలరీస్ ని కంట్రోల్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా ఇందులో మనకి ఉంటాయి. సో ఇదేంటంటే మనం నార్మల్ గా 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిమ్ షేక్ ని మనం ఆరల్స్ వాటర్ ఆరల్స్ మిల్క్ మీరు 3 స్కూప్స్ ఆఫ్ వెస్లిమ్ షేక్ ని మీరు వేసుకొని మీరు తాగొచ్చు. లేదు మీకు మిల్క్ టేస్ట్ నచ్చట్లేదు, వాటర్ టేస్ట్ నచ్చట్లేదు అంటే మనకి వెస్లిమ్ షేక్ మిక్స్ కూడా ఉంది. సో వెస్లిమ్ షేక్ మిక్స్ ని మీరు 2 స్కూప్స్ వేసి వెస్లిమ్ షేక్ ని 3 స్కూప్స్ వేసినప్పుడు అందులో మీరు నార్మల్ గా వాటర్ కలుపుకొని తాగినా కూడా మీకు ఎక్కువ సేపు స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ కూడా ఉంటుంది. మేడం మాకు తాగిన తర్వాత కూడా ఆకలి అవుతుంది అని మీరు అనుకుంటుండొచ్చు. మేబీ ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఎక్కువ హంగర్ ఉంటుంది అవునా. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఒక ఫ్రూట్ అయినా లేదు కీరా, క్యారెట్స్ అయినా ఇలాంటివి తీసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిమ్ టీ. సో మనకి టీ అనేది ఒక అడిక్షన్ అని చెప్పొచ్చు అవునా. సో చాలా మందికి టీ అనేది ఒక హ్యాబిట్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి దానికి ఆల్టర్నేటివ్ గా ఎందుకంటే మనం టీలో చాలా షుగర్ వేస్తూ ఉంటాం. మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి కండిషన్స్ లో మనకి ఏంటంటే వెస్లిమ్ టీ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి వెస్లిమ్ టీలో ఏంటంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, గర్నీషియా కుంభోగియా దాంతో పాటు ఏంటంటే గ్రీన్ కాఫీ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి న్యాచురల్ గా మన బాడీలో మెటబాలిజం ని బూస్ట్ చేయడానికి, మనకి మెంటల్ అలర్ట్నెస్ పెంచడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఉన్న గ్రీన్ కాఫీ ఏదైతే ఉందో మన బాడీలో హై లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంచడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది.
సో అండ్ ఆల్సో ఇదేంటంటే మన మెటబాలిజం పెంచుతుంది. మీ షుగర్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో థమ్స్ అప్, స్ప్రైట్ ఇవన్నీ ఉంటాయి కదా! సో వాటికి ఒక ఆల్టర్‌నేటివ్‌గా కూడా మనము వెస్లిన్ టీ అనేది మనము తీసుకోవచ్చు. మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి అండ్ ఆల్సో మీ బాడీలో ఫ్యాట్ తగ్గించడానికి కూడా ఇది మీకు మీ వెయిట్ మేనేజ్‌మెంట్‌లో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో నార్మల్‌గా 1 నార్మల్ కాఫీ ఆర్ టీ కప్ సైజ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్‌లో మీరు 1 స్పూన్ మీరు మిక్స్ చేసుకొని 3-4 టైమ్స్, 5 టైమ్స్ అయినా మీరు ఇది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. సో వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కి వెస్లిన్ టీకి డిఫరెన్స్ ఏంటి అంటే మీ బాడీలో వెయిట్ మేనేజ్మెంట్ కి మీ బాడీలో మెటబాలిజం పెంచడానికి మనకి వెస్లిన్ టీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఏంటంటే మీకు అలసటగా ఉన్నా మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ లేకపోయినా మనకి నిద్రగా ఉంది, ఏదైనా పని చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంది. అలాంటి టైంలో ఏంటంటే, మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మనకిది హెల్ప్ అవుతుంది. సో, ఇందులో మనకి ఆరెంజ్ పీకో ఎక్స్‌ట్రాక్ట్స్ ఉంటాయి. గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు కెఫెన్ అనేది ఉంటుంది. సో, ఈ ఆరెంజ్ పీకో ఎక్స్‌ట్రాక్ట్ ఏదైతే ఉందో, మన బాడీలో మెటబాలిజం పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ ఏదైతే ఉందో, అది మన బాడీలో మెటబాలిజం పెంచుతూ అండ్ ఆల్సో కెఫెన్ ఏదైతే ఉందో మీకు మెంటల్ అలర్ట్‌నెస్ పెంచడానికి ఏమంటారు సడెన్‌గా నిద్ర వచ్చినప్పుడు అలాంటి ఒక స్పార్క్ మన బాడీలో పెంచడానికి ఇది మనకి హెల్ప్ అవుతది. నార్మల్‌గా 1 స్పూన్ అనేది మీరు నార్మల్ హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్‌లో మీరు ఇది మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఓకే. ఐ హోప్ దిస్ ఈస్ ద సెషన్ ఫర్ టుడే. సో మీకేమైనా డౌట్స్ కానీ, కన్సర్న్స్ కానీ ఏమైనా ఉంటే చాట్ బాక్స్‌లో మీరు అడగొచ్చు.